సార్ ఇంకొక మెరాకిల్ జరిగింది సార్. ఇది నేను చదువుతున్నాను సార్. పెద్దావిడ రాశారు, నాన్న నా పూర్వజన్మ సుకృతం నీకు శతకోటి ఆశీర్వచనాలు. నాకు జరిగిన మెరాకిల్స్ ఎన్నో నేను చెప్పలేను, నా లైఫ్లో జరుగుతున్నాయి. నాకు 75 సంవత్సరాలు. నా మనవడు, నా ముని మనవడు అచ్చం నీలాగే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎన్నో జరిగాయట, అలా టూకీగా చెప్పారు మనకి. చిన్న చిన్న పిల్లలమ్మా, వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో మణిపద్మేహం మణిపద్మేహం అంటూ నాకు వాళ్ళు రికార్డ్ చేసి పెట్టారు. పిల్లలు కూడా ఆడుకుంటూ నాకు పంపించండి సార్, నేను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తాను. పంపిస్తాను, డెఫినెట్ గా పంపిస్తాను. వాళ్ళు ఆడుకుంటూ మణిపద్మేహం మణిపద్మేహం అంటుంటే వాళ్ళ ఆటలో కూడా దీన్నే భాగం చేసుకున్నారు. నిజంగా అంటే అది గాలిని ప్యూరిఫై చేస్తుంది, ప్రకృతిని ప్యూరిఫై చేస్తుంది, చెట్లు పరవశించిపోతాయి. అద్భుతం సార్. ఇంకొక మెరాకిల్ జరిగింది ఒకళ్ళ లైఫ్లో, అది నేను చదువుతున్నాను సార్. నమస్కారం. ఇది షేర్ చేసుకోకపోతే అది తప్పవుతుంది. ఒక ప్రాబ్లంతో ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు జస్ట్ ఈ మంత్రాన్ని విన్నాను. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చిక్కి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పెద్ద రిలీఫ్. సిన్సియర్లీ బిలీవ్ చేస్తే, ఎక్కువ మంది దీన్ని ఫాలో అయ్యి కొంచెం మనసుకు సంతోషంగా కలిగితే అంతకన్నా ఏం కావాలి? థ్యాంక్ యూ గురువు గారు అండ్ యాంకర్ గారు. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది అంటే స్ప్రెడ్ అవ్వాలి, తెలియాలి. అంటే కొన్ని విషయాల్లో ఏం చేయాలో అర్థం కాక 4 గోడల మధ్య సతమతం అయిపోతూ సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటివి ఎన్నో మిరాకిల్స్ ఆపుతోంది, మంత్రమే ఆపుతుంది, మంత్రం వెనక్కి తీసుకొస్తుంది. మనం నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో ఒక దాంట్లో చూశాను నేను, సూసైడ్ టు CEO అని. ఆదిత్య హృదయం అలా చేసింది ఆవిడ జీవితంలో. ఒక కంపెనీ, కాఫీ డే కాదమ్మా, అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ CEO. అవును, నేను చూశాను. బట్ ఓకే సార్, అద్భుతం సార్. సార్ ఇంకొక ప్రశ్న ఉంది సార్, చెప్పండి. అంటే ఆత్మహత్య, ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి. ఆత్మకి ఎప్పుడైతే సంకల్పం బలంగా ఉందో, శక్తి ఉందో, నేను చేయటమో మీరు చేయటమో కాదమ్మా, స్వామి మనతో చేయిస్తున్నాడు అంతే.